గీతారాణి అంట. త్వరగా ఎవరు ఈ మనిషి? పల్లి సంగారెడ్డి నుంచి వచ్చారు. శరీరం నొప్పులు, ఆయాసం, నొప్పులు, ఛాతిలో నొప్పి, మూలు. ఎవరు తల్లి? ఎక్కడ? రా ఈ మనిషిగా పోయిన వారం చచ్చిపోయి తట్టుకొచ్చింది. అయ్యయ్యో రా గీతారాణియా, ఎంతకాలంగా బాధపడుతున్నావు తల్లి నువ్వు? 20 సంవత్సరాలు. 20? చిన్న మీ ఇద్దరు కొడుకులా? ఎవరు పెద్ద ఇందులో? నువ్వు మాట్లాడి భయపడి. పోయిన వారం వచ్చిన వాళ్ళు ఎవరు? నేను. నువ్వేనా? తీసుకొని అమ్మకి పోయిన వారం ఇప్పటికి ఏమైనా మార్పులు వచ్చినాయా? కొంచెం ఛాతీలో కొంచెం ఓకేనా? అసలు ఏమి అన్నం తింటున్నప్పుడు కొంచెం తింటు. గీతారాణి హల్లెలూయాను. సంతోషంగా ఉందా? మంచిగా ఉందా తల్లి? 20 సంవత్సరాలు బట్టి ఈ బాధలు. అంటే మీ భర్తేడే రాలేదండి. తలలో ఏమన్నా ఇబ్బంది ఉందా నీకు? తలలో మంట వస్తుందా? శరీరం నొప్పులు, ఆయాసం, నొప్పులు, ఛాతుల్లో నొప్పి, అమావాస్య పౌర్ణమి, ఆరోగ్యం బాగోదు. పెద్ద కుమారునికి చెవులు అరే చిన్న నీకు వినపడవా? అరే తల్లి బాగున్నావా? నేను మంచి పాస్టరా? ఎంత మంచోడు? చేతులు పెట్టి చూపించు. చెప్పేటప్పుడు ఎంత మంచోడు? ఇంత మంచోడు. ఎందుకన్నావు ఆ మాట? తక్కువ. ఎక్కడికి వెళ్ళినా తగ్గలేదా? హాస్పిటల్ ఏమైనా జాబ్ చేసి ఏంటి? అంగన్వాడికే చేస్తాను తల్లి. ఇప్పుడు చేస్తున్నావమ్మా? చేస్తున్నాను సార్. అలాగే వెళ్ళి చేస్తున్నావా? ఈ వారం ఎంత బాగుంది? పోయిన వారానికి ఈ వారానికి ఎంత బాగుంది? కొంచెం ఎండిపోయిందండి. పోయిన వారం చేతులు చూపించాలి. అటు వాళ్ళందరూ చూపించు. ఈ రక్తం లేదు, ఏమి లేదు. రక్తం ఎక్కించావు రాయవాలన్నా? ఈ రూపం లేదు. ఎండిపోయి 20 సంవత్సరాలుగా ఇటు ముగ్గురు పిల్లలకే శోధన, భర్త శోధన, అదే ఇద్దరు పిల్లల శోధన, భర్త శోధన. ఈమె నరకం మామూలు కాదు. ఓపిక లేదు కదా. పోయిన వారం ఇలా నిలబడలేని పరిస్థితులు ఉన్నట్టున్నావు. ప్రార్థించాక ఇప్పుడు అన్నం తింటున్నావా? తింటున్నావు కదా. వచ్చే వారానికి ఈమెను చూడండి, ఇంకా వైట్ కలర్ రేపిస్తున్నాను. మొత్తం బాడీలో ఫుల్ మాంసం ఇచ్చినప్పుడు మాంసం వచ్చింది ఆల్రెడీ. అమ్మ పట్టుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. అమ్మా రక్తం కూడా ఫుల్గా ఉందయ్యా మీ అమ్మకి. మంచిగా అయిపోయింది. లేక పొట్టేది అసలు పొట్ట ఒళ్ళిపోయి ఉంది. పొట్ట చూడండి, పొట్ట ఒళ్ళిపోయి అసలు ఏమన్నా పొట్ట చూసారు? పొట్ట చప్పట్లు కొట్టండి అమ్మా. తల్లో మంట వస్తుంది. లే తల్లి లే. ఆవిడే లేదు, మీరు ఎవరు లేకపోతే. ఆమె ఇప్పుడే తగ్గిపోతుంది అది కూడా. బ్లడ్ లేదు, ఫుల్ బ్లడ్ ఉంది. ఇప్పుడు సరిపాడుగా ఉంది బాడీకి. ఎనర్జీ వచ్చేసిందా? శక్తి వచ్చిందా? దిగెళ్ళిపో. అందరిని బాగు చేయి. అందరికి మంచిగా చెప్పు. సంతోషమా? ఏం చెప్తావు? హాస్పిటల్కి వెళ్తే ఏమంటారు? ఇంకేమైనా సూదేత కూడా ఏమైనా ఉందా? గుల్గోజు ఎక్కేత ఏమైనా ఉందా? అసలు బాడీలో మాంసం ఉండాలిగా, నరం కనపడాలిగా. ఛాతీలో ఇన్ఫెక్షన్ మొత్తం ఇట్లా అయిపోయిందని చెప్పేసి అన్నారా? ఎక్కడ? మేడ్చిటీలో వారం 10 రోజులు. అది మున్సిపాలిటీ ఎలక్షన్ అప్పుడు డ్యూటేషన్ అప్పుడు వెళ్ళినాడు అక్కడికి. తమ్ముని వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసి చిన్న కుమారుడు అంటే తీసుకొచ్చిండు. ఆక్సిజన్తోనే 2 నెలలు ఇంట్లోనే ఉన్నా నేను. 3 నెలలు లీవ్ పెట్టుకున్నాను. కూడా వీక్ అయిపోయింది కదా. ఇప్పుడు బాగుందమ్మా. ఇక్కడ రాకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుండే. టీవీలో చూసి వచ్చాను సార్. మా పక్క ఆమె కూడా చెప్పిందా? చెప్పింది పక్క ఆవిడ. ఎల్బీ నగర్ గుర్రంగూడ వదిన ఫోన్లో కొట్టి చూడు, సుదర్శన పాస్టర్ అని వస్తాడంటే ఒకసారి టీవీలో చూసినా ఫోన్లో కూడా కొట్టి చూస్తున్నారు. అది తల్లి